ఎవరైతే ఈ శరీరాన్ని మనకి ఇచ్చారో ఆయనకు దీన్ని సమర్పించాలని మరి వాక్యం ద్వారా మీరు ఇప్పుడు విన్నారు. మన శరీరాలు మనకే ఉపయోగపడుతున్నాయి. వీటితో మనమే మన అవసరాలు అన్నీ తీర్చుకుంటాం. మరి ఇచ్చిన దేవుడికి ఈ శరీరంతో ఏం చేసి చూపించారు అన్నది ప్రశ్నతో ఆ పాఠాన్ని ముగించడం జరిగింది. మరొక అంశంలోనికి మనం వెళదాం. గత వారం ప్రపంచంలో పిచ్చివారు ఎవరని ఒక టాపిక్ మీద నేను మాట్లాడాను. మాట్లాడవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, యేసుక్రీస్తుని దయ్యం పట్టిన వాడని, పిచ్చివాడని, మతి స్థిమితం లేనివాడని, పాపి అని కొంతమంది మరి వేదికలు ఎక్కి మాట్లాడటం జరిగింది. అది నాకు చాలా బాధ అనిపించింది. యేసుక్రీస్తుని కానీ బైబిల్ని కానీ దూషించినప్పుడు నమ్ముకున్న మనం సమాధానాలు చెప్పవలసిన బాధ్యత మన మీద దేవుడు పెట్టాడు. మనల్ని ఎవరినంటే పడొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే దేవుడిచ్చిన ఆజ్ఞ. ఇంకొక విషయం ఏంటంటే, మిమ్మల్ని ఒకవేళ ఎవరినన్నా అన్నట్టే అన్నాడు ఆయన అన్నట్టే అన్నాడు. కానీ ఆయన గురించి ఏదన్నా ఒకవేళ తప్పుగా మాట్లాడినప్పుడు మనము మాట్లాడవలసిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశంలో క్రైస్తవుల శాతం తక్కువ అని మాట్లాడుకుంటూ ఉన్నారు చాలా మంది. దానికి మరో పేరే మైనారిటీ. మైనారిటీ అంటే తక్కువ శాతం కలిగిన వాళ్ళు, మెజారిటీ అంటే ఎక్కువ శాతం కలిగిన వాళ్ళు అని మన మీద చాలా మంది మాట్లాడుతున్నారు. ఒక విషయం చెప్తా బాగా వినండి. భారతదేశంలో దుర్మార్గాలు కానీ, దోపిడీలు కానీ, దొంగతనాలు కానీ మెజారిటీ ఎవరి దగ్గర ఉంది? తప్పు చేయటంలో, సమాజాన్ని దోచుకోవటంలో, అర్ధరాత్రి ఇళ్లలో పడి దొంగతనాలు చేసి చంపేసే వాళ్ళలో, పసిపిల్లలను చెరిచే వాళ్ళలో, సంఘ విద్రోహ చర్యల్లో పాల్గొనే వాళ్ళలో మెజారిటీ ఎక్కడుంది? యేసుక్రీస్తు నమ్ముకున్న వారిలో ఉందా, లేక యేసుక్రీస్తుని తప్పుపడుతున్న వారిలో ఉందా? ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. ప్రశ్నించేవాడు లేడని, మనం ఏది మాట్లాడినా వాళ్ళు ఊరుకుంటారని, గొర్రెలని, వాళ్ళు మనం ఏదన్నా కూడా పడతారని యేసు ప్రభు వారే చెప్పాడు. ఈ కుడి చెంప మీద కొట్టేవారిని ఎడమ చెంపగా చూపించమన్నాడు కనుక మనం కొట్టి మరీ చూపిద్దామని, అప్పుడు వాడు ఎడమ చెంప కూడా చూపించాలని ప్రభు చెప్పినట్టుగా ఇలాంటి మాటలు కొన్ని తీసుకొని ఏం చేశారంటే వాటిని తమ వైపుకు తిప్పుకొని మాట్లాడే వాళ్ళు ఈరోజు సమాజంలో చాలా మంది ఉన్నారు. అడుగుతున్నారు అన్నమాట, ఏది మెజారిటీ, ఏది మైనారిటీ? పాపములో మెజారిటీ ఉన్నారు ఈరోజు దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. మరి మైనారిటీ తప్పు చేయటం లేదు, పాపాన్ని విడిచిపెట్టొచ్చారు, ప్రభు ఆజ్ఞను గైకుంటూ ప్రభు ఈ లోకానికి ఏది చెప్పాడో, ఈ ప్రపంచం శ్రేయస్కరంగా ఉండాలి అంటే, మానవ సమాజం మంచిగా బ్రతకాలంటే ఏం చెయ్యాలో యేసుక్రీస్తు చెప్పారు. వాళ్ళకి ఎక్కడో కొన్ని మాటలు తీసుకొని అవి వారికి అర్థం కాక మాట్లాడుతున్నారు. అర్థమై మాట్లాడితే దాన్ని అర్థం చేసుకుంటే ప్రభు యొక్క బోధ వాళ్ళకి అర్థం అవుతుంది. దాన్ని అపార్థంగా చేసుకోవటం చాలా మంది ఈరోజు మనం చూస్తున్నాం. బైబిల్ చదివేవారు ప్రభువుని నమ్ముకోలేదు, బైబిల్ అందరికీ తెలియదు, ఎవరో కొంతమంది అక్కడక్కడ తెలిసి ఉంటుంది కానీ ఎంతమంది ప్రజలందరికీ బైబిల్ తెలీదు. ఎందుకు నమ్ముకున్నావు అంటే, ఇదిగో నాకు రోగం పోయింది, ఇదిగో నా నొప్పి పోయింది, ఇదిగో నాకేదో కలిగింది, అందుకు నమ్ముకున్నాం అంటున్నారే తప్ప బైబిల్లో ఉన్న విషయాలు వీళ్ళు చదివితే వీళ్ళు బైబిల్ దగ్గరికి వెళ్ళరు అనేటటువంటి ఒక వివాదం తెర మీదకి వచ్చింది. మరి మీరందరూ ఎలా నమ్ముకున్నారు ప్రభువుని? మీ సాక్ష్యాలు కూడా చెప్పవలసిన అవసరం ఉంది.
నేను ఎలా నమ్ముకున్నానో మరి నేను కూడా చెప్పాలి కదా. నేను ఎలా నమ్ముకున్నానో నేను చెప్పాలి. నేను బైబిల్ చదివాను. నాకు ఎవరో ఒకరి ద్వారాగా బైబిల్ నా దగ్గరికి వచ్చింది, తీసుకొచ్చాడు మహానుభావుడు. సువార్త చెప్పే పనిలో నా దగ్గరికి తీసుకొచ్చాడు. అప్పటికే నేను లోక సంబంధమైనటువంటి విద్య చదివి ఉన్నాను. నేను చదివిన విద్య బిఏ, బ్యాచులర్ ఆఫ్ ది ఆర్ట్స్. అంటే అందులో ఉండే పాఠాలు ఏంటంటే హిస్టరీ ఉంటుంది, అంటే ప్రపంచ చరిత్ర ఉంటుంది, మన భారతదేశ చరిత్ర ఉంటుంది. చరిత్రకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ అది. ఇది నేను తీసుకున్న సబ్జెక్ట్, అది ఇంటర్మీడియట్ తర్వాత నేను తీసుకున్నటువంటి సబ్జెక్ట్ అది. ఈ సబ్జెక్ట్ లో చదువుకుంటూ వెళుతుంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి చరిత్ర చదువుతున్నప్పుడు, మొఘలు పరిపాలించినప్పుడు కానీ, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు కానీ, ఏమండి, అలాగే మహమ్మదీయులు పరిపాలించినప్పుడు సందర్భంలో కానివ్వండి, ఏ రాజులు పరిపాలిస్తున్నప్పటికీ ముక్కలు ముక్కలుగా పరిపాలించేవాడు భారతదేశాన్ని. అప్పట్లో ముక్కలు ముక్కలుగా పరిపాలించేవాడు, సామంత రాజులు ఉండేవాడు. ఈ ప్రక్రియలో ఏం జరిగిందంటే, ఎవరు పరిపాలన చేస్తున్న సందర్భాన్ని హిస్టరీలో రాసినా, ఏ రాజు పరిపాలన చేస్తున్న ఆ దేశం గురించి హిస్టరీలో రాసినా, భారతదేశాన్ని గురించి మనం తీసుకుంటే ప్రతి చరిత్రలో, ప్రతి పుస్తకంలో నాకు క్రీస్తు నామమే కనపడింది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. మరి ప్రపంచంలో నుండి ఎవరు అందరికంటే గొప్ప పని చేసిన వాళ్ళనే కదా అక్కడ పెడతారు. కాలాన్ని విభజిస్తూ కాలాన్ని లెక్కించుకోవటానికి అనామకుల్ని పెడతారా? పిచ్చివాడిని పెడతారంటే అక్కడ మధ్య లేని వాడిని పెడతారా చెక్క పురుషుడిగా? మరి మనం ఇంతకాలంగా వింటున్నాం కదా, చాలా మంది మనకు చెప్తున్నారు కదా, ఎవరి పేరు అక్కడ ఎందుకు లేదు, యేసుక్రీస్తు పేరే అక్కడ ఎందుకుంది, పోని మీరేమైనా ఆ పేరు తీయగలరా? నాట్ ఓన్లీ ఇండియా నేను మాట్లాడేది, వరల్డ్ హిస్టరీ కూడా మాట్లాడుతున్నాను. ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి మీరు వెళ్ళినా క్రీస్తుని అంగీకరించని వారు చదువుకున్న పుస్తకాలలో కూడా కాల విభజన చేయటానికి, కాలాన్ని నువ్వు కొలుచుకోవటానికి అక్కడ ఎవరి పేరుందో తెలుసా? యేసుక్రీస్తు పేరుంది. ఎందుకుంది? మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు లేవు? మరి చెప్తున్నారు కదా, మహాశక్తి సామంతులు ఉన్నారు, మహా గొప్ప జ్ఞానులు ఉన్నారు, ప్రపంచానికి చక్రవర్తులు ఉన్నారు. మరి వీళ్ళ పేర్లు అక్కడ లేకపోవటం నన్ను కొంచెం ఆలోచింపజేసింది. బైబిల్ తెలుసుకోకుండా, బైబిల్ చదువుకోకుండా నమ్మి రాలేదు మేము, బైబిల్ చదివే వచ్చాం. అంత క్రితం బానిస సంఖ్యల కింద నలిగిపోయాం. అగ్రవర్ణాల వారు, ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న వారిలో అగ్రవర్ణం ఒకటి ఉండేది. మీకు తెలుసు, నేను ప్రత్యేకంగా దానికి చెప్పనక్కర్లేదు. వాళ్లే రాజులు, వాళ్లే ప్రభువులు, వాళ్లే మనకు దిశ నిర్దేశించే వాళ్ళు. వాళ్ళు కాళ్ళు గడగాలి మనం వెళ్ళి, వాళ్ళ ఇంటికాడ పాచి పని చేయాలి మనం వెళ్ళి. గ్రంథాలు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి, సామాన్యుడి చేతిలో ఉండవు. వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి, వాళ్లే చదవాలి, దాన్ని వాళ్లే చదివి మనకు తీర్పు తీర్చాలి. మనం బానిసలుగా వాళ్ళ దగ్గర బ్రతకాలి. ఇది చరిత్ర, భారతదేశ చరిత్ర. అందులో ఒకటి చెప్తాను. నా జీవితంలో 40 సంవత్సరాల క్రితం మంతెన అనే గ్రామంలో మేము ఉండేవాళ్ళం. మా అమ్మగారు పాచి పని చేసేది, తెలుసుగా మీకు. ఉదయాన్నే వెళ్ళి 10 గంటల వరకు అయ్యగారులు నిద్రపోయి లేదారు కదా త్వరలో, వాళ్ళు ఎన్ని కడగటం, అంట్లు తోమటం, బట్టలు ఉతకటం, పాచి తీయటం అన్ని చేసేసి శుభ్రంగా అన్ని అమర్చి పెట్టి రావాలి. ఆ చేసేవాళ్ళే పాచి పని చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళకి మిగిలిని ఉంటాయో రాత్రి తినేసి, రాత్రి కాలంలో తిని మిగిలిని శ్రేష్టమైనవి కావు, అవన్నీ కూడా శుభ్రంగా ఒక చోట పెట్టి వెళ్ళేటప్పుడు పిలిచేవాళ్ళు, ఇదంతా తీసుకెళ్లి మీ ఇంటికాడ
మీ పిల్లలకు పెట్టండి అని. ఏమండి? అన్నం పెట్టేటప్పుడు, కూర పెట్టేటప్పుడు ఒక గిన్నెలో పెట్టిస్తారు కదా మనుషులు అన్నవాళ్ళు ఎవరైనా. గిన్నెలో మమ్మల్ని చెంగు చాపమని చెప్పి ఆ చెంగులో ఈ అన్నం పెట్టి ఆ అన్నంలో ఆవకాయ ముక్క లాంటి పెడితే ఆ చెంగంతా రసి కారిపోయి ఇంటికి వచ్చేసరికి మొత్తం కూడా పాడైపోతే, ఇంటికి వచ్చి నలుగురు పిల్లల మధ్యలో చెంగు అలా పరిస్తే ఆకలితో మేము ఆ అన్నం తిని మా ఆకలి తీర్చుకున్నాం. ఇది నేను అనుభవించింది 40 years బ్యాక్. నన్ను ఎవడడిగినా చెప్తా సమాధానం. దేవుని ఖడ్గంతో, దేవుని వాక్యముతో ఈ దేశంలో అట్టడుగు ఉండిపోయాం. మీ పని చేస్తూ, మీ గుడిగం చేస్తూ, కనీసం మంచి అన్నం కూడా తినలేని స్థితిలో, దౌర్భాగ్యపు స్థితిలో ఈ దేశంలో మనం బ్రతికాం. అది అన్నం తినేవాళ్ళం, అది భాషపోయి ఉండేది, ఆకలి తీర్చుకునేవాళ్ళం. వీళ్ళెవరు కనపడలేదా మీకు? మీ కంటికి కనపడటం లేదా? ప్రభు మీదే మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే, వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వాల్సి వస్తే చెయ్యి చాపని వాళ్ళు కిందకి ఎంత ఎత్తి పెట్టేవాడు తెలిసే వాళ్ళు చెయ్య ఎంత ఎత్తి పెట్టి అలా వేసేవాళ్ళు. కింద ఉన్న చేతిలో డబ్బులు పడితే ఆ డబ్బులు తీసుకొని మనం వెళ్ళాలి. ఆ డబ్బులు నీ చేతిలో పెట్టలేరా అంటరాని తనం ఈ రోజుకి కూడా ఉంది. మహనీయులు పుట్టారు ఈ దేశంలో, అంటరానితనం నిర్మూలం అన్నారు. లేదు అవ్వలేదు ఇంకా. కొంతమంది ఊరు బయట, కొంతమంది ఊరు మధ్యలో, కొంతమంది విల్లా హౌసుల్లో, కొంతమంది ఫారిన్ చదువుల్లో పెత్తనం చెలాయించటం లేదా? ఎందుకు నమ్ముకున్నారు ప్రభువుని? డబ్బులు ఆశపెట్టి నమ్ముకున్నారా? వాళ్ళు పెట్టే ఇచ్చే ఆశ పెట్టుకున్నారా? లేదు. ప్రభు సంకల్పం ఉంది, ప్రపంచవ్యాప్తంగా నా గురించి తెలియాలి. కొంతమంది కబంధ హస్తాల్లోంచి నా పిల్లల్ని విడిపించాలి. పాపములో మునిగిపోయిన వారిని పాపరహితులుగా చేసి పరలోకానికి నడిపించాలని ఒక సంకల్పం దేవుడికి ఉంది. మనుషుల్లో లేదది. మనుషుల్లో దుర్మార్గం ఉంది, దోపిడీ ఉంది, పెత్తందారితనం ఉంది, భూస్వాములు, ఆ స్వాములు, ఈ స్వాములు. అనగాక మొన్నే వచ్చింది, అందరు మీరు నోట్ చేసుకోండి, యూట్యూబ్ లోకి వచ్చింది. రోడ్ని వెళ్తుంటారు ఒక బండి వేసుకొని, గుడి కడుతున్నాం డబ్బులు ఇవ్వండి. మీరు ఆదమర్చారా మీ పిల్లలు జోలు వేసుకొని వెళ్ళిపోతారట. నెట్లో వచ్చింది చూసుకోండి. ఎవరు వీళ్ళు? ఎవరండి వీళ్ళు? అదొక వేషం. అలా సమాజాన్ని దోచుకుంటున్నారు ఇవాళ. యేసుక్రీస్తునంటే మనకు డబ్బులు వస్తాయి. యేసుక్రీస్తు మీద సినిమా తీస్తే మనకు డబ్బులు వస్తాయి. ప్రపంచ స్థాయికి వెళ్ళిపోవచ్చు. దశంభాగాలని పాస్టర్ల మీద ఏడుస్తున్నారు చాలా మంది. నువ్వేం పెట్టావు స్క్రీన్ మీద? 5,116 ఇవ్వండి అని పెట్టాడు. నేనేమన్నాలి? పబ్లిక్ దోపిడి. ఇవనే ముందు మాట్లాడే ముందు శక పురుషుడి గురించి కాస్త ఆలోచించి మాట్లాడాలని అంటున్నాం మేము. ఇది మా దేశం, ఈ దేశంలో మేమే ఉండాలి, మీరుంటానికి వీల్లేదు. అసలు దేశం అంటే ఏంటి? దేశం అంటే ఏంటండి? మట్టా మనిషా? చెప్పమనండి వీళ్ళని. దేశం అంటున్నారు కదా. దేశం అంటే మట్టా మనిషా? గురజాడ అప్పారావు గారు చెప్పాడు. అది రండి మీరు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఓకేనా? ఇప్పుడు భారతదేశం అన్నాం అనుకోండి, బౌండరీసా మనుషులా? ఎస్, మనుషులు. మరి దేశాన్ని ప్రేమించడం అంటే ఏంటి చెప్పాలి. ఇప్పుడు ఈ మహాభక్తులందరూ ప్రశ్నిస్తున్నాను, దేశాన్ని ప్రేమించడం అంటే ఏంటి? మనుషులను ప్రేమించటం. దేశాన్ని దోచుకోవటం అంటే మనుషుల్ని దోచుకోవటం. దేశద్రోహం చేయటం అంటే మనిషికి ద్రోహం చేయటం. బాగా వినాలి పాఠం, ఇది నెట్లోకి వెళ్తుంది. ఎవరికి భయపడ్డు క్రైస్తవుడు? మన యేసుక్రీస్తు నమ్ముకున్నది ఎందుకు తెలుసండి? ఆయన కోసం చనిపోయేటంటేనా పర్వాలేదు. పరలోకం కోసం నమ్ముకున్నాం. ఈ లోకం తుచ్చమైనటువంటి కోరికలు తీర్చుకోవటానికి కాదు. వాడు వేరే ఉండొచ్చాము, నేను చెప్పను. చాలా మంది దేవుని ముసుగులు వస్తున్నారు, వాళ్లే పంపిస్తున్నారేమో నాకు డౌట్గా ఉంది. తెరవాపసి వెళ్ళిపోతున్నారు, మళ్ళా వెనక్కి వెళ్ళిపోతున్నారు. 20 ఏళ్ళు ప్రభువుని నమ్ముకున్నామండి,
మాకేమి ఇక్కడ కలగలేదు, ఏం బాగలేదు. 20 ఏళ్ళు నోరు కట్టుకున్నాం, ఒక కంటికి సినిమా లేదు, ఒక నోటికి తిండి లేదు, ఒక డాన్సు లేదు, పబ్బు లేదు, క్లబ్బు లేదు, అంతా మమ్మల్ని కట్టి బంధించారు. వాళ్ళు చాలా ఫ్రీగా ఉందని చెప్పేసి పాపం టీవీ స్క్రీన్ మీద కూర్చొని ఆడపడుచులు మాట్లాడుతూ ఉన్నారు. గర్వాపస్ అంటే అర్థం ఏంటి? ప్రభువుని నమ్ముకున్నారు, కొంతకాలం ఉన్నారు, తర్వాత మళ్ళా ఇలాంటి వాళ్ళు మాయ మాటలు బయటికి వచ్చేసి నష్టపోతున్నారు వాళ్ళు. అందుకే చెప్తున్నా, దేశాన్ని ప్రేమించటం అంటే దేశ ప్రజలను ప్రేమించటం. ఇది ఎక్కడుందో తెలుసా? మనం చదువుకునే పాఠ్య పుస్తకాల్లో ఫ్రంట్ పేజీలో ప్రతిజ్ఞ అని ఉంటది. అక్కడ ఏముంది ప్రతిజ్ఞ? నేను నా దేశమును ప్రేమించుచున్నాను అంటే నా ప్రజలు నేను ప్రేమిస్తున్నాను, ఈ దేశం కోసం నేను కష్టపడతాను, నా దేశం కోసం నేను ప్రాణం ఇస్తాను. అంటే ఏంటి అర్థం? నా ప్రజల కోసం నేను ప్రాణం పెడతాను. ఏమండి? నా ప్రజలు నేను ప్రేమిస్తాను, నా ప్రజలు నేను అక్కా చెల్లెలుగా భావిస్తాను, అన్నదమ్ములుగా భావిస్తాను. ఇది ప్రతిజ్ఞ అర్థం. ఎవరు చేస్తున్నారు ఈ పని? పోనీ నీ ప్రతిజ్ఞకు ఆజ్యం పోసింది ఎవరు? ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న యేసు మాటల్లోంచి వచ్చాయి. చరిత్ర పుటల్లో ప్రపంచవ్యాప్తంగా కాలాన్ని విభజిస్తూ ఈరోజు యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు అంటే కారణం ఏంటో తెలుసా? మానవుల యొక్క ఆలోచనలో వచ్చిన మాటలు కావని ఈ ప్రపంచం గుర్తెరగాలి. ఎడ్యుకేటర్స్ ఉన్నారు ఈ దేశంలో, చెప్పాలి వాళ్ళ గురించి బాగా మనం మాట్లాడాలి. దేశాన్ని ప్రేమించే ఒక డాక్టర్, దేశాన్ని ప్రేమించే ఒక లాయర్, దేశాన్ని ప్రేమించే పోలీస్, దేశాన్ని ప్రేమించే ఇంటెలెక్చువల్స్, మీరు ఎవరికి ఉపయోగపడాలి? ఎవరికండి? నువ్వు దేశం దేశం అంటున్నావే, ఈ దేశంలో, ఈ భూభాగంలో, ఈ భారతదేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఉన్న ప్రజలకు క్షేమ చేయటానికి ఉపయోగపడాలి. నువ్వు అమెరికా వెళ్ళి చదువుకుంటున్నాడు, ఎవరికి ఉపయోగపడుతున్నాడు? ఎవరికండి? ఇక్కడ జీతాలు రావంట, ఇక్కడ శాలరీలు సరిపోవంట, బాగా చదువుకొని విదేశాలకు వెళ్ళిపోతే అక్కడే వస్తాయి, కుప్పలు తెప్పలుగా డబ్బులు వస్తాయి. ఈ దేశం మీద నీకు ప్రేమ లేదా? లేదా? లేదు. ప్రతిజ్ఞ తప్పావు. ఆలోచించండి. వైద్యం లేక భారతదేశం 2 సంవత్సరాలుగా అతలాకుతలం అయిపోతుంది. హాస్పిటల్స్ లేక, డాక్టర్స్ లేక, నర్సులు లేక చాలా మంది చనిపోయారు. భారతదేశంలో చదువుకున్న మేధావులంతా ఈ దేశాల్లో ఉన్నారు. రప్పించండి వాళ్ళు, రప్పించండి. మీరు దేశభక్తులు కదా, దేశాన్ని ప్రేమిస్తున్నారు కదా, మా దేశం అంటున్నారు కదా, మరి మీ మేధావులందరూ దేశాన్ని వదిలిపోయి ఇతర దేశాల్లో వైద్యం చేస్తున్నారు, ఇతర దేశాల్లో సేవ చేస్తున్నారు. లేదండి వాళ్ళకు కూడా మేము మంచి చేస్తాం అంటున్నారా? నీకు ₹1,00,000 ఇస్తాడు, 10 లక్షలు ఇస్తాడు, డబ్బు కోసం వెళ్ళావు. అవునా కదా? నువ్వు దేశాన్ని ప్రేమిస్తున్న వాడివి కాదు, మరో దేశంలో డబ్బుని దోచుకోవటానికి వెళ్ళావు. ప్రతిజ్ఞ తప్పావు. నువ్వు రాసుకున్న చట్టాన్ని నువ్వు గౌరవించటం లేదు. అడుగుతాను నేను ఈ దేశానికి ట్యాక్స్ కడుతున్నాను. ప్రతిది, ఇంటి పన్ను, చెత్త పన్ను, నీటి పన్ను, ఉద్యోగం పన్ను, అన్ని పన్నులు కడుతున్నాను నేను. కోట్ల రూపాయలు ఇప్పటికే చాలా. క్రైస్తవులు కడుతున్నారు. మరి క్రైస్తవులు కడుతున్నప్పుడు ఈ దేశంలో ఎందుకు ఉండకూడదు? ఇది పాషాణ మతం ఎలాగైపోయింది మీకు? తప్పు చేయొద్దని చెప్పినందుకు అయిందా? బాగా ఆలోచించండి. దేశద్రోహులని ముద్ర వేశారు క్రైస్తవులకి. ఇక్కడ క్రైస్తవులు ఎవరంట? దేశద్రోహులు అంట. దేశద్రోహులు అంటే అర్థం తెలుసా నీకు? నీ పక్క వాడిని దోచుకోవటం వల్ల దేశద్రోహి అంటే. నీ పక్కన నీ ఇరుగు పొరుగు వాడిని చంపేవాడు రా దేశద్రోహి అంటే. తెలంగాణ ప్రాంతంలో నిన్నటి వరకు వైరల్ అయింది ఒక న్యూస్. కన్ను మిన్ను కానక 6 ఏళ్ల పాపను ఏం చేశాడు? పాడు చేశాడు. అది ఒకటే జరిగింది అనుకుంటున్నారా? అది ఒకటే జరిగింది. ఎన్నో ప్రతి గల్లీలో కనబడే కొన్ని, కనబడని కొన్ని. ఏం చేస్తున్నారు మీరంతా? సమాజ శ్రేయస్సు కోరుకునే వాళ్ళు అయితే ఏం చేయాలి?
లాంటి వాటిని అరికట్టడానికి ముందుకు రండి. యేసుప్రభు ఏం చేశాడు మిమ్మల్ని? ఈ భూమిని చేసిన దేవుడు ఈ భూమి అంతటిని ఎవరెవరికి ఇచ్చాడు, ఎవరు అనుభవించమని ఇచ్చాడు తెలుసండి? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం ఒక్కసారి చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం ఏముంది అక్కడ? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, అమ్మా పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. మనం ఏమన్నాడు తెలుసండి? ఏలికలు మీరు, ఈ ప్రపంచానికి ఏలికలు మీరు. ప్రపంచానికి ఎవరు మీరు? ఏలికలు. ఎంతమందికి ఇచ్చాడు భూమిని? ఎంతమందికి ఇచ్చాడు చెప్పండి? మొట్టమొదటి మనిషి ఎవరు? ఆదాము. ఓకేనండి? అప్పటికే ఆదాముది, అప్పటికే ఆదాముది. తర్వాత ఆదాము నుంచి ఎవరు వచ్చారు? అవ్వ, వాళ్ళిద్దరిది. తర్వాత వారి నుంచి ఎంతమంది వచ్చారు? జనపదాలుగా మనుషులంతా విడిపోయారు. విడిపోయిన వారందరికీ సమానంగా ఉందా ఈ భూమి? దేవుడు చెప్పాడు, మీరు ఏలుదురు, భూమిని మీరు నిండించమంటే అర్థం ఏంటి? ఏలుదురంటే అర్థం ఏంటి? ఇదంతా మీకు సమానము, ఇదంతా మీకు సమానము. సమానంగా ఉందా? ప్రపంచం మాట పక్కన పెట్టండి, మన భారతదేశం గురించి మనం ఆలోచిద్దాం. భారతదేశంలో భూస్వాముల లెక్క ఎంత? 100 ఎకరాలు నీ చేతిలో ఎందుకు చిక్కుకున్నాయి? ఇక్కడ భారతదేశంలో కరెన్సీ, లక్షల కోట్ల రూపాయల కరెన్సీ భారతదేశంలో ఉందా? ఉందండి? లేదండి. స్విస్ బ్యాంక్ ఉంది ఒక దేశంలో. ఏది ఆ దేశం పేరు? స్విట్జర్లాండ్. స్విస్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ లో ఉంది. ఎంత ఉంది? ₹1 పావలా కాదు, 80 లక్షల కోట్ల రూపాయలు. ఆ డబ్బంతా ఇండియా దేశానికి తిరిగి వస్తే ప్రతి ఒక్కడికి 15 లక్షలు సుమారుగా పంచితే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు ఎవరు ఉండరని వీళ్ళే లెక్కేసి చెబుతూ ఏమండి ఆ డబ్బును మాత్రం ఇక్కడ బయటికి తీసుకురాలేకపోతున్నారు. ఎందుకు? వీళ్ళ డబ్బు కూడా అందులో ఉంది. అండి ఇది దేశద్రోహం కాదా? ఆ డబ్బంతా ఎవరు చెందాలి? ఇంకో విషయం చెప్పనా, కరెన్సీ అనేది అనవసరంగా ముద్రించకూడదు. దేశంలో చలామణి అయ్యే ఈ డబ్బు ఉంది కదా అని మన యంత్రాలు పేపర్ ఉందని గుద్దుకోకూడదు. ద్రవ్యోళమనము, ఆర్థిక మాంద్యం అనేవి 2 ఉన్నాయి ఆర్థిక వ్యవస్థలో. డబ్బు ఎక్కువైతే ఏమవుతుంది? ద్రవ్యోల్బణం. ఆహార వస్తువుల కంటే డబ్బు ఎక్కువ ఉండకూడదు, అలాగని డబ్బు లేకుండా ఉండకూడదు. ఈ 2 సమానంగా నడిస్తేనే ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుంటది. అన్బ్యాలెన్స్ అయ్యిందో ఆ దేశంలో అడుక్కునే వాళ్ళు ఎక్కువైపోతారు, దారిద్ర్య రేఖ దిగుండే వాళ్ళు ఎక్కువైపోతారు, పేదలు పెరిగిపోతారు. ప్రశ్నిస్తున్నాడు దేవుని కుమారుడుగా, పేదవాళ్ళని ఇంతవరకు పేదరికం ఉందా లేదా ఈ దేశంలో? ఉంది. ఎంత ఉంది? కోటా బియ్యం ఎవరి కోసం? పంచదార ప్యాకెట్ ఎవరి కోసం? పామాయిల్ ప్యాకెట్ ఎవరి కోసం? పేదవాడి కోసం. మరి మీరు తాగేదేంటి? మీరు తినేదేంటి? ఒక సినిమా యాక్టర్ ఇల్లు రేట్ ఎంతో తెలుసా మీకు? 80 కోట్లు. ఎంతమా అంటే ఇది ఎవరితో అంది నేను చెప్పాను. 200 కోట్లు కూడా ఉందంట ఒక సినిమా యాక్టర్కి. ఎంతమంది ఉంటారు అందులో? భార్య, కుమారుడు, కుమార్తె, ఇంకెవరో సంథింగ్. 200 కోట్ల రూపాయలు ఇల్లులేమో నీకా? ఊరు బయట ఎక్కడో పూరి గుడిసెలు మాకా? ఏంటయ్యా నీ దేశాన్ని నువ్వు ప్రేమించేది? క్రైస్తవుడయా దేశాన్ని ప్రేమించేది? తనకున్న దాంట్లో దేవుని పిల్లలు సంఘంగా కూడుకొని ఇచ్చే రూపాయలో వాళ్ళ ఆర్థిక అవసరాలు తీరుస్తున్నాడు క్రైస్తవుడు. ఒకటి అరా ఉండొచ్చు, నేను కాదంటలేదు. నేను చెప్పా, పోయిన వారని చెప్పా, బియ్యంలో రాళ్ళు కొన్ని ఉంటాయి, సరి చేస్తారు, వాటిని సరి చేసే టైం కూడా వచ్చింది.
క్రైస్తవుడు అండి దేశాన్ని ప్రేమిస్తుంది. క్రైస్తవుడు లేకపోతే పరిస్థితులు తారుమారైపోతాయి. క్రైస్తవుడిని బయటికి తోయలేరనుకుంటాం, చాలా అజ్ఞానమైన మాట అది. దాని మీద ఏదేదో చేయాలని చాలా మంది మాట్లాడుతున్నారు. నథింగ్ డూయింగ్. అది జరిగితే ప్రపంచ ప్రళయమే. తెలుసండి, ఏ దేశం కూడానండి, ఏ దేశానికైనా బేస్ ఏంటంటే శాంతి సౌకర్యాలు ఉండాలి. శాంతి అనేది లేకపోతే దేశం అల్లకల్లోలం అయిపోద్ది. కట్టు లేని జనులు ఏమైపోతారని చెప్పింది తెలుసండి బైబిల్. చెడిపోవుదురు. కట్టు అంటే ఒక ఆజ్ఞ ఉండాలి. మనిషి బాగుపడాలంటే, దైవత్వంలో చేరుకోవాలంటే దేవుడిచ్చే ఆజ్ఞను మనిషి ఏం చేయాలి? తూచా తప్పకుండా పాటించాలి. ఆ ఆజ్ఞలే బైబిల్లో దేవుడు రాసింది. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ పొరుగు వారిని ఏది నువ్వు ఆశించకూడదు. నీ పొరుగు వారి భార్యను నువ్వు ఆశించకూడదు. వీటన్నిటికంటే ముందుగా ఏమన్నాడు తెలుసా? నీ దేవుడైన యెహోవాను నీవు సేవించాలి. చక్కని ఆజ్ఞలతో ఇశ్రాయేల్ ప్రారంభంలో దేవుడు ఇచ్చాడు. ఏమన్నా వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలు, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆజ్ఞలు, ఆ రెండింటిని మనం ఒక ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆ రెండు తేడా తెలియకుండా చాలా మంది పొరపడుతున్నారు, క్రైస్తవులు క్రైస్తవేతరులు కూడా. ఇదిగో దేవుడు అక్కడ ఏదో రాయించాడని ఎక్కడో ద్వితీయోపదేశ కాండం, ఎక్కడో సంఖ్యాకాండం చూపిస్తున్నాడే తప్ప మత్తయి సువార్త యేసుక్రీస్తు మాట్లాడటం ప్రారంభించిన దగ్గర నుంచి, శిశువు రాసిన పత్రికల దగ్గర నుంచి, ప్రకటన గ్రంథం ముగింపు పుస్తకం వరకు రాయబడిన విషయాలను మాత్రం వీడు చర్చించటం లేదు. వాటిల్లో కొన్ని మీకు నేను చెప్తాను, ఆలోచించండి. ఎవడి ప్రభు చెప్పినటువంటి బోధలో మంచి పాయింట్ మీకు చెప్తాను. 6వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త ఒక్కసారి చూడండి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 19. బాగా వినాలి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలితరు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనండి. యేసు ప్రభు వారు ధనం గురించి మాట్లాడుతూ ఎక్కడ కూర్చుకోమంటున్నాడు అంటాడు? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు, నష్టం ఉంది. మరి ఎక్కడ కూర్చుకోవాలి ధనాన్ని? మీరు ఎక్కడ సంపాదించుకోవాలి? పరలోకములో మీ ధనాన్ని సంపాదించుకోండి. భూమి మీద సంపాదించుకోమన్నాడా, పరలోకంలో సంపాదించుకోమన్నాడా? పరలోకంలో. అంటే మీ ధనాన్ని ఎక్కడ పెట్టుబడిగా పెట్టుకోవాలి? మీరు పరలోకం వెళ్ళటానికి భూమి మీద మీ దగ్గర ఉన్న కరెన్సీని మీరు పెట్టుబడిగా పెట్టాలి. అదే దేవుని సేవ. అడిగేస్తే డబ్బు, అడుగు తీస్తే డబ్బు. డబ్బు లేకుండా ఉందా? ఉండాలి. మరి ఆ డబ్బు ఎలా ఉండాలి? నువ్వు పరలోకానికి వెళ్ళేటట్టుగా దాన్ని యూజ్ చెయ్యాలి. కానీ అలా లేదు. ఇప్పుడు ఏమైపోయింది? బ్యాంకుల్లో మూలుగుతుంది, విదేశాలు పారిపోయింది, అక్కడ దాక్కొని తెలియదు మన డబ్బు అంతా. పరలోకం గురించి చెప్పిన మహానుభావులు లేరు ఈ భూమి మీద. మీరు కష్టపడేటప్పుడు మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళాలి అంటే ఇలా చెయ్యాలని చెప్పింది ఎవరు? ఆర్యభర్తలిద్దరు పెళ్లి చేసుకోగానే మన దగ్గరికి వచ్చేస్తాడు ఆవిడగా, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. వీళ్ళిద్దరు ఏమని దీవించాలి? అష్ట ఐశ్వర్యాలతో తొల తూగుతూ ఊగుతూ హాయిగా పిల్లా పాపలతో ఎక్కడే మీరు బ్రతకండి అని చెప్పాలి. అంతే కదండి? రైట్. ఇది ఆశీర్వాదం. ఇలాగైతే బాగుంటుంది. మనం అందరం అదే ఆశీర్వాదం తీసుకొని వచ్చాం. అంటే అష్టైశ్వర్యాలని ఇక్కడే, అన్నీ ఇక్కడే. మరి ఇక్కడ దాడిన తర్వాత ఇంకెక్కడ ఏది లేదా? పోనీ భూమి మీద మనం ఉండే కాలం ఎంత అండి? 2000-3000 సంవత్సరాల? 60 లేక 70 సంవత్సరాలు. మరి 60-70 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత నువ్వు ఎలాగూ వదిలి వెళ్ళిపోవాలి. వదిలి వెళ్ళిపోయిన తర్వాత నీకంటూ ఏమీ లేదా? బైబిల్ చెబుతుంది. బైబిల్ ఏం చెప్తుంది? పరలోకం. మీరు ఈ దేశాల గురించి మాట్లాడుతున్నారు, వీటి గురించి ఆలోచిస్తున్నారు. పరలోక సంబంధమైన దేశం ఒకటి ఉందని బైబిల్ చెబుతుంది. భూమి మీద మనిషి
పరలోకానికి చేరుకోవాలి, ఆ దేశానికి వెళ్ళాలి. బైబిల్ ఇతివృత్తం అంతా దాని గురించే రాయబడింది. మీరు ఈ లోకం గురించి దాన్ని చదువుకుంటూ ఈ మనుషుల్లో ఉన్న వాటి యొక్క కార్యకలాపాల గురించి అన్వయించుకోకండి. మీరు తప్పు చేసిన వాడిని దండించాలి ఉందా బైబిల్లో అని, అందరిని కాదు. ప్రేమించాలి, శిక్షించాలి. దేవుడు అంటండి మనల్ని ఏమి అనకూడదంటండి. చూడండి అంత మాట మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏం అనకూడదు, మనం ఏం చేసినా మాట్లాడకూడదంట. మీరు ప్రశ్నించరేంటి దేవుణ్ణి? వాళ్ళని దండించేశాడే, వాళ్ళని ఇచ్చేసాడు, అది చేశాడు. దేవుణ్ణి మీరు అడగరేంటి? మమ్మల్ని ఎందుకు అయ్యా పడుతున్నావు అని అడగరే. మనం అడగాలంటే దేవుణ్ణి ఏమని, దేవుడా ఎందుకు మమ్మల్ని కొడతావు, ఎందుకు మమ్మల్ని శిక్షిస్తావు అని అడగాలంటే దేవుణ్ణి మనం ఎవరు రాను అడగటానికి? ఈజ్ సుప్రీం. ఎవరు? గాడ్. నీది చిల్లి కావలేదు ఇక్కడ, అన్ని ఆయనే. భూమి నీదా, ఆకాశం నీదా, వర్షం నీదా, సూర్య చంద్రులు నీదా, నక్షత్రాలు నీవా, నువ్వు పీల్చే గాలి నీదా, నువ్వు క్రియేట్ చేసావు దాన్ని. అన్ని ఆయనే. ఆయన ఇస్తే మనం అనుభవిస్తున్నాం. బాగా వినండి, ఆయన ఇస్తూ మనం అనుభవిస్తున్నప్పుడు మనం ఎలా బ్రతకాలి? మరి ఆయన కుమారులుగా బ్రతకాలి కదా. బ్రతికేది మీ కంటి ముందే చూపిస్తాను. మీ ఇంటి ముందే, మీ ఇంట్లోనే మీ కంటి ముందే ఏదో జరిగిపోతుంది అనుకోని మీ కుటుంబం మీద మీరేం చేస్తారు? పీడలు వాయించుకొని కూర్చుంటారేంటి? ఎదిరిస్తారు. ఏదో మీలో ఒక ఆవేశం కలుగుతుంది. ఈ భూమండలానంతా మానవులు చేతుల్లో పెట్టి మీరు దీన్ని ఏలండి, నా కోసం ఆలోచించండి, అభివృద్ధి చెందండి అని దేవుడు చెప్పినప్పుడు ఈ ఆజ్ఞను పక్కకు పెట్టేసి ఎవరిష్టం వచ్చినట్టుగా వాడు బ్రతుకుతుంటే వరుస పెట్టి ముద్దులు పెట్టాలా ఏంటి? భయం ఉండాలి, మనిషికి భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఇవేమీ లేకుండా మనిషి బ్రతుకుతున్నాడు. క్రైస్తవులకు వస్తే క్రైస్తవులు చాలా మంది అండి నీతిగా బ్రతుకుతారు, దేవుణ్ణి ప్రేమిస్తారు, దేవుడి కోసం ఆరాటపడతారు, దేవుని కోసం ఎంతవరకైనా వాళ్ళు వెళతారు. కానీ దుష్ట శక్తులు ఉన్నాయి, మృగాలు లాంటి కొన్ని ఉన్నాయి ఈ ప్రపంచంలో, ఈ దేశంలో. మాటలు చెబుతాయి, చేతలు ఉండవు. మాటలైతే చెప్తారు బాగా. ఆ దేశం మాది, ఇంకోటి పక్కే ఎవరో చెప్తాకి, ఇది నా దేశం, ఇది మన దేశం, మనం ఇక్కడే పుట్టాం కనుక ఇది మనదే అవుతుంది. నీది ఎంత ఉందో నాది అంతే ఉంది. మీ తాత ఎవరో మా తాత కూడా ఆయనే, మీ ముత్తాత ఎవరో మా ముత్తాత కూడా ఆయనే. మమ్మల్ని వెళ్ళిపోమంటావేంటి? మనం ఎవరు నమ్ముతున్నామండి? నీతిమంతుడని యేసుక్రీస్తుని, పరిశుద్ధుడని యేసుక్రీస్తుని. మీరు విదేశీ మతం, విదేశంలో పుట్టాడు ఆయన. మరి పోనీ నీ దేశంలో పుడితేమనేవాడు చెప్పు. దేవుడు భారతదేశంలోనే పుట్టించాడు అనుకుందాం కాసేపు. ఏమనేవాడు చెప్పు ఇప్పుడు? ఆ యేసు నా దేవుడు అనేవాడు కదా అంటారు కదండి. ఆయన అక్కడ యెరూషలేములో ఏమండి యూదయ దేశంలో పుట్టాడు యేసు ప్రభు. ఎక్కడో ఒక చోట రావాలి కదా, ఎక్కడో ఒక చోట ఆయన రావాలి. దేవుడు ఈ భూమి మీదకి రావాలి, దేవుని కుమారుడు ఈ భూమి మీదకి రావాలి. అక్కడ వచ్చాడు. పోని ఇక్కడే వచ్చింటే అప్పుడు వాళ్ళు నిన్నేమనేవాళ్ళు? విదేశీ మతం మందయ్యేది. అక్కడ పుట్టాడు కనుక మన విదేశీ మతం. ఎక్కడ పుడితే నీకే? ఆయన మంచి చెప్పాడా లేదా? ఆయన ఇష్టం. అది సర్వ భూమండలం ఎవరిదన్నట్టు తెలుసండి? నాది అన్నాడు. ఆయన ఎక్కడైనా పుడతాడు, ఎక్కడి నుంచైనా వస్తాడు. నీ మేలుకోర వచ్చాడు. ఈ భూమి మీద మన బ్రతుకు దినాలు కొంచెమేనని, ఆ ఉన్న దినాల్లో దేవుని కోసమే బ్రతకాలని ఎవరిని ప్రతి ఒక్కరిని ఆలోచింపచేయటానికంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది. నాకు నచ్చాయి. నేను విన్నానది, నేను చదివానది. చదవకోకుండా వినుకోకుండా మీకు మెల్లే నమ్మేది నేను దేన్ని బట్టి దాన్ని. యెహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకున్నాను ఆయన ముందే చెప్పాడు. అరే నా గురించి మీరు అన్ని తెలుసుకోండి రండి రా అన్నాడు. నా కోపం వస్తే దెబ్బ కొడతాను రే, మీకు పర్వాలేదు అన్నాడు యేసు ప్రభు. మమ్మల్ని శిక్షించే పర్వాలేదు, నేను ప్రేమిస్తాను మిమ్మల్ని ఎంతగా తెలుసా?
చేతిలో చెప్పుకుంటాను. కోడి తన పిల్లలను రెక్కల చాటును ఎలాగైతే భద్రపరుచుకుందో అలా భద్రపరుచుకుంటాను నేను. ఎదురు తిరిగితే కూడా మిమ్మల్ని అదుపులో పెట్టాలి. మరి మీకు ఇష్టమేనా? ఎవడైనా నన్ను వెంబడింప కోరిని ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెనో. నా మాటలు విని వాటిని కైకొని నాకంటే ఎక్కువగా ఈ ప్రపంచాన్ని ప్రేమిస్తే నా రాజ్యానికి మీరు వారసులు లేరు. నేను వచ్చింది ఇక్కడే ఉండిపోతాను కదా, మీ మధ్యలో ఇల్లు కట్టుకుని ఉండిపోవటానికి కాదు. నాతో పాటుగా కొంతమందిని తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళటానికి నేను వచ్చాను. అది మీకు అర్థం కావటం లేదు. మీలో మీ వాడిగా మీ చేష్టలు చేసుకుంటూ ఉంటే మీకు బాగుంటుంది, అంతే కదా. నేను వచ్చిన దానికి నేను ఈ భూ సంబంధిని కాదు, నేను వెలుగు సంబంధిని, పరలోక సంబంధిని. ప్రపంచ మాయలో పడి మీరు మొత్తులైపోతున్నారు, జోగుతున్నారు, పాడైపోతున్నారు. పాడైపోయే కుటుంబాన్ని కట్టడానికి, దైవ రాజ్య స్థాపన చేయటానికి, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి, దేవుని దగ్గరికి తీసుకువెళ్ళటానికి నేను వచ్చానని చెప్తున్నాను. నీకు ఇష్టమేనా? అయితే రా. నీకు ఇష్టం లేదా? రాకు. ప్రతిమలాడాడు యేసుప్రభువు. ఎవరైనా మత మార్పిడి అనే పదం బైబిల్లో చూపించమని చెప్పండి. ఎవరైనా మత మార్పిడి అనే పదం బైబిల్లో ఉందా? లేదు. మరి మీరు ఎందుకు అంటున్నారు ఆ మాట? బైబిల్లో లేని మాట మీరు ఎందుకు అంటున్నారు? మత మార్పిడి అనే పదం లేదు, మనసు మార్పిడి అనే పదం ఉంది. యేసుక్రీస్తు వచ్చింది మనసు మార్చుకోమని చెప్పటానికి. మీరు మతాలు మారిపోండి, మత యుద్ధాలు చేసుకోండి, కొట్టుకోండి అని చెప్పడానికి కాదు. అలా కొట్టుకుంటున్న వారిని మార్చి ఏమండి సమసమాజ స్థాపన చేయటాకండి యేసుక్రీస్తు వచ్చింది. సమానత్వం చేయటానికి యేసుక్రీస్తు వచ్చింది. మీలో పేదవాడు గొప్పవాడని ఉండకూడదు. మీరంతా పరలోకపు తండ్రి పిల్లలు. మీరు దేవుని గర్భాన్ని నుంచి వచ్చిన వారు భూమి మీదకి. దేవుడు అనుకుంటే పుట్టిన వారు మీరంతా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. తెలుసా? మీరందరూ సహోదరులు. భూమి మీదకి వచ్చారు, వేల సంవత్సరాల క్రితం డౌన్లోడ్ అయిపోయారు అంత ఇక్కడికి. కానీ భూమండలం అంతా ఏమైపోయిందండి? 6వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమైపోయింది రాయబడి తెలుసండి? నరులు వారి యొక్క మార్గమును చెరిపి వేసుకున్నారు. ప్రారంభమైంది అక్కడ. ఎవరి ద్వారా వెళ్ళిపోయారు? బాబేలు గోపురం కట్టేశారు, పెద్ద గోపురం కట్టేశారు. అక్కడే ఉండిపోవాలనుకున్నారు. దేవుని సంకల్పానికి ఎదురు తిరిగారు. దేవుడి సంకల్పం తెలుసా? భూమండలం అంతా మీరు వెళ్ళాలి. అది దేవుని సంకల్పం. పరలోకం నుంచి దేవదూత సైన్యాన్ని దించాడు భూమి మీదకి. చెదరగొట్టేశాడు వాళ్ళందరూ కూడా. వాళ్ళ భాష కూడా ఒకటే ఉండేది. అప్పుడు భాషలో కూడా ఏం చేశాడని రాయబడింది అక్కడ? తారుమారు అనే పేరుకి అర్థమే బాబేలు. ఆ బాబేలు అంటే అర్థం తెలుసా? నేడున్నటువంటి ఏమంటే వరల్డ్ హిస్టరీలో నేడున్న దేశం ఏంటి తెలుసా? బాబేలు అంటే బాగ్దాద్. ఇరాక్ దేశంలో ఉన్నది. ఇరాక్ రాజధాని అయినా మొత్తం అక్కడి నుంచే చెదిరిపోయారు మనుషులంతా. చెదిరిపోయిన మనుషులు ప్రపంచ వ్యాప్తంగా స్కాటర్ అయిపోయారు. కొన్ని దేశాలకు, భూభాగాలకు వెళ్ళిపోయారు. అక్కడ నివాస స్థలాలు ఏర్పాటు చేసుకున్నారు. అలా వచ్చిన వాళ్లే మన దేశానికి ఆర్యులు, ద్రవిడులు. లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల చరిత్ర అని చెప్పుకొస్తున్నారు. లక్షల సంవత్సరాల క్రితం, కోట్ల సంవత్సరాల క్రితం మా యొక్క ధర్మం ఉంటే ఉండొచ్చు. అయితే నాయనా నీకు తెలియదు, ఒకటి చెప్తా బాగా విను. ఇన్ని కోట్ల సంవత్సరాలుగా నీది ఉంటే ఇప్పటికి దేశం ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? చాలా బాగుండాలి. పని చేయలేదని పనికి మాని వాళ్ళ తిరుగుతుంటే ప్రభు ప్రేమించి వీళ్ళు ఎక్కడ నరకానికి వెళ్ళిపోతారేమోనని కాపాడుకోవటానికయ్యా ప్రభు వచ్చాడు. మేలు చేయటానికి ప్రభు వచ్చాడు. 4 సువార్తల్లో ఆయన మాటలు చెప్పాడు. ముగింపు అయిపోయింది. ముగింపు కాలం వచ్చేసింది ఆయనకి. ఉండిపోవటానికి యేసుక్రీస్తు రాలేదు. ఉండిపోవాలనుకుంటే ఈ రోజుకి ఏదో ఒక దేశానికి రాజుగా ఉండేవాడు. ఆయన జీవితకాలం ఎంతైనా పెంచుకునేవాడు. నీకు లేని జీవితకాలం ఆయనకుంది తెలుసా? నీకు లేని అధికారాలు ఆయనకున్నాయి. ఇప్పటికీ యేసుక్రీస్తు పరలోకంలో సజీవుడు. ఆ సజీవంగా ఉన్న యేసుక్రీస్తే ఈ భూమి మీద ఉండాలనుకుంటే నేటికి శరీరంతో సజీవుడిగా ఉండి తీరేవాడు. కానీ లేడు. కారణం ఏంటో తెలుసా? ఈ లోకాశులు ఆయనకి లేవు. లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చిన లోకరక్షకుడు యేసుక్రీస్తు. ఆయన అనాలంటే
ఇక సరిపో, అసలు నువ్వు దేనికి సరిపో, దేనికి సరిపో. అందుకే మధ్య ఆసియా ఖండంలో మధ్యస్థంలో పుట్టాడు ఆయన. ప్రపంచ నలు చెరుగులకి వెళ్ళాలి ఈ మాటలో. ఎవరి ద్వారాగో ఒకరి ద్వారాగా రావాలి దేశానికి. వచ్చాయి. తెల్లదొరలు పరిపాలించారు. తర్వాత ఎవరి చేతులకు వచ్చింది? ఇది నల్లదొరల చేతులకి వచ్చింది కదండి. మంచిది. మన దేశాన్ని మనం పరిపాలించుకోవాలి. 1947 ఆగస్టు 15 మనకేమొచ్చిందండి? స్వాతంత్రం వచ్చింది. నిజమేనా? స్వాతంత్రం మనందరికి వచ్చేసిందండి. చెప్పమానండి మేధావులు. ఐ ఆస్క్ యూ, ఇండిపెండెన్స్ ఎంతమందికి వచ్చింది? ఎంతమందికి వచ్చిందండి? చాలా తక్కువ మందికి వచ్చింది. మరి మిగతా వాళ్ళకి లేదు. స్వేచ్ఛాయువులు పీల్చుకున్నాం అనుకున్నాం మనం. వాళ్ళు క్రూరులే, మూర్ఖులే. నేను కాదంట్లో వాళ్ళు నేనేమి గొప్పగా చెప్పను. వాళ్ళలో కూడా స్త్రీలను చేర్చిన వాళ్ళు ఉన్నారు, తెల్లవాళ్ళు కూడా మూర్ఖులు ఉన్నారు. కానీ అందులో కొంతమంది మంచోళ్ళు ఉన్నారు. లేరండి? మన దేశానికి ఆనకట్టలు కట్టారు, బ్రిడ్జెస్ కట్టారు. ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్రిడ్జ్ మన అక్కడ 150 సంవత్సరాలు ఎందుకు కట్టేది, ఇప్పటికే చెప్పుదారు. దాని అవతల ఇంకో వంతుని కట్టారు, రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్. అది తెల్లోడు కట్టాడు, దీన్ని నల్లోడు కట్టాడు. అంటే మనం చూసారా ఎలాగనుకున్నారు? వాడు తెల్లడు అంటే మనం తెల్లగా ఆళ్లే ఉన్నారు, మనం తెల్లగా లేరండి. అంటే మనమే కించుకొచ్చుకునే మాటలు మాట్లాడారు చాలా మంది. వాడు కట్టాడు, మనం కట్టాం. ఏది గట్టిగా ఉంది? టెక్నాలజీ లేని రోజుల్లో కట్టాడు ధవళేశ్వరం ఆనకట్ట. టెక్నాలజీ ఉన్న ఈ టైంలో మొన్నే అనకాపల్లిలో ఒక బ్రిడ్జ్ ఏమైందో తెలుసా? కుప్ప కూలింది. దేశాన్ని ప్రేమిస్తున్నావా నువ్వు? ఏం చేశావు? ఎందుకు కూలింది? నాణ్యమైన కట్టడాలు కట్టడం లేదు, నాణ్యమైన ఆహారం సరఫరా లేదు, అంతా నకిలీ. నిన్నగాక మొన్న వచ్చింది, మనం తినే ఆయిల్ ఫుడ్ చూశారు, అంతా రసాయనాలతో వస్తుంది మన దగ్గరికి. ఇది తిన్నటువంటి ప్రజలు క్యాన్సర్ జబ్బుతో చచ్చిపోతున్నారు. అన్ని కల్తీనే. అన్నంలో కూరల్లో వాడుకునే కారం చూశారండి, మీరు నమ్ముతారా? ఇటుక బట్టీలు ఇటుకలుండి చూసారా? అవంట ఇటుకలను పొడి చేసి అందులో రసాయనం కలిపి ఏం చేశారు? కారం దిగుమతి చేశారు ఈ ప్రజలకి. మరి తింటే అవుతుంది, క్యాన్సర్ వస్తుంది. నువ్వు నీ దేశాన్ని ప్రేమిస్తున్నావా? నోరుమోయ్. నీ ప్రజలు నువ్వు ప్రేమిస్తున్నావా? అరే, ఈ చేసేవాళ్ళు రావు. ఈ దేశాన్ని వదిలి బయటికి వెళ్ళాలి. ఈ దేశాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళాల్సింది ఎవరో తెలుసా? ఈ అఘాయిత్యాలు చేసేవాళ్ళు వెళ్ళాలి. చెప్పండి, ఎవరు ఉండాలి ఈ దేశంలో? ప్రజల యొక్క ప్రాణమానాలను దోచుకుంటున్నవాడు దొరలాగా తిరుగుతున్నాడు. ప్రజల కోసం కష్టపడుతున్నవాడు మీకు దొంగలాగా ఉన్నాడా? మీ కింద అణిగిమణిగి ఉండాలా? ధనం 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 ముసుగులో ఈ రోజు ఏమవుతుంది తెలుసండి? ఆకాశ ఆర్మేనాలు కట్టుకుని వెళ్ళిపోతున్నారు, ఎక్కడో దిగువని ఉంటున్నారు. వాళ్ళు ఉండటానికి విల్లా హౌస్లు 2-3 ఎకరాల స్థలం అట. వాళ్ళు పిల్లలు ఆడుకోవటానికి, వాళ్ళందరూ ఉండటానికి. మరి పేదవాడు ఉండటానికి 42 గజాలేనట. ఎంతండి? 42 గజాలు. ఇదిపోతుంది దేశం. ఏమైపోతున్నారు వీళ్ళంతా? ఏం మాట్లాడుతున్నారు వేదికలకి? పనికిరారు. మీరు ఎక్కడ పనికిరాని మాటలు మాట్లాడకూడదు. చేసి చూపించు. ముందు నీ దేశాన్ని నువ్వు ప్రేమించు. నీతో పాటుగా కూర్చోబెట్టుకో భోజన పంక్తిలో. నువ్వు తినే అన్న వాడికి పెట్టు. వాడికి రోగం వస్తే నువ్వు నయం చేపించు. వాడి పక్కనే నువ్వు ఉండు. కుష్టివ్యాధితో బాధపడుతూ యేసుక్రీస్తు దగ్గర ఆయన వచ్చాడు కదండి. వచ్చాడు. యేసుప్రభు వారు ఏం చేశాడు? పాపా అన్నాడా? యేసుక్రీస్తు ముట్టాడు, కుష్టివ్యాధి కలవాడిని కాపాడాడు. అదే ఆశయంతో కలకత్తా పట్టణానికి ఒక ఆమె వచ్చింది, మదర్ తెరీసా. కుష్టివాళ్ళు, పుట్టివాళ్ళు, గుడ్డివాళ్ళు, క్యాన్సర్తో బాధపడే పిల్లలండి. ఆమె జీవితకాలం అంతా సాగితే ఆమె గురించి నెట్లో బూతు మాటలతో పెట్టారు వీళ్ళు. అంటే మదర్ తెరీసాలో నీ తల్లిని చూడలేకపోయావు నువ్వు, ఒక చెల్లిని చూడలేకపోయావు నువ్వు. ఎక్కడుందయ్యా దేశ సంస్కృతి? కూల్చేశారు కదయ్యా మీరంతా కలిసి, పాడు చేసేస్తున్నారు కదయ్యా. అర్ధరాత్రి స్వతంత్రం అంటే మనకి ఎప్పుడు వస్తుందో గాంధీ గారు చెప్పాడు. అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచినప్పుడు స్వతంత్రం అన్నాడు. వచ్చిందేంటి?
ఎప్పుడో పోయింది. అసలు మనం వెళ్ళలేకపోతున్నాం. మొన్నగాక ఒక 20 రోజుల క్రితం గుంటూరు సమీపంలో ఒక భార్య భర్తలు బండేసుకుని వెళ్తుంటే భార్యని పాడు చేశారు, చెట్టుకంటే భర్తలు కట్టేశారు. మరి స్వతంత్రం వచ్చింది కదా. మూర్ఖులున్న దేశం, మూర్ఖులున్న ప్రపంచం ఇది. సిగ్గుతో తలదించుకోవాలి. వీళ్ళ కోసం ఎన్ని జాగిలాలు, ఎన్ని ఎన్ఫోర్స్మెంట్లు, ఎంత పోలీసు డైరెక్టరేట్లు, ఎన్ని న్యాయస్థానాలు, ఎన్ని పెరిగిపోయినాయి చూడండి. ఈ చేతుల్లో ఉందా నీ దేశం? ఏమండి, బాగు చేసేవాడిని ఏం చేస్తున్నారంటే వీడిని బయటకు పంపించేయాలా, కీడు చేసేవాడిని ఇక్కడ ఉండాలా? యేసుక్రీస్తు బాగు చేయడానికి ఈ ప్రపంచానికి వచ్చింది. దేశాన్ని ఎవడైనా ప్రేమిస్తున్నాడంటే అందులో ప్రథముడు క్రైస్తవుడు, తర్వాత ఎవరైనా. ప్రాణత్యాగం చేస్తున్నాడు. ఒరిస్సాలో కుటుంబాన్ని అలా జీబులో పెట్టి తగలబెడుతుంటే కనీసం విడిపించుకొని పారిపోవాలని అనలేదు వాళ్ళు. రహస్య నమ్మకం పేరు. అతని భార్య కోర్టులో హీరింగ్ వచ్చినప్పుడు కేసు ఏం చేసిందో తెలుసా? అమ్మా వీళ్ళే కదా చంపేసింది, వీళ్ళు ఏం చేయమన్నాం అని సుప్రీంకోర్టు అడిగింది. ఏం చెప్పింది ఆమె? ఏం చెప్పిందంటే యేసు ప్రేమ చూపించింది. వీళ్ళని క్షమించేయండి, పోయి నా భర్త రాడు. అది యేసు ప్రేమ అంటే, యేసు మనసు అంటే. ఉందా? ఏమడుగుతారు మీరు? ఏం ప్రశ్నిస్తారు? బైబిల్ ప్రశ్నిస్తారు. బైబిల్ని బూతులతో పోలుస్తారా? బైబిల్లో బూతులు ఉన్నాయా? ఊరుకోటాకి ఎవడో చెవులో పూలు పెట్టుకోవాలా? ప్రతిదానికి కౌంటర్కి ఎన్కౌంటర్ చేసుకుంటే వెళ్ళిపోతాం. నువ్వు ఎవరితో పెట్టుకున్నావో మాకు తెలుసు. సర్వోన్నతుని దేవునితో నువ్వు పెట్టుకున్నావు. దేవుని తరపున వాదించేవాళ్ళం, మేము మాట్లాడేవాళ్ళం. నీకెంత ఉందో నాకు ఇక్కడైతే ఉంది. అవునా కదా? దేవుడు పెట్టిందే మనందరం తింటున్నాం. నువ్వు లైన్ తప్పావు, నువ్వు నీతి తప్పావు. ఎలాంటి వాళ్ళు ప్రపంచం ఉన్నారో రాశాడు దేవుడు. 2000 సంవత్సరాలు తన భక్తులతో రాయించాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. తిమోతికి రాసిన 2వ పత్రిక ఎలాంటి వాళ్ళు ఉంటారో రాశాడు చూడండి. 3వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఇప్పుడు ఎలాంటి కాలాలు ఉన్నాయండి మనకి? డేంజరస్ డేస్. అపాయకరమైన కాలములు వచ్చును. భవిష్యత్తు రాశాడు అని తెలుసుకొనుము. భవిష్యవాణి బైబుల్. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు. ఏంటనుకుంటున్నారు? ఒక బిరుదు మనిషికి. ఏం బిరుదు ఇది? స్వార్థ ప్రియులు. నాది నేను అంతవరకే. వాడు సత్య చచ్చాడు, ప్రతి నాకు అనవసరం లేదు, నేను మాత్రం దేశాన్ని ప్రేమిస్తుంటాను జెండా పట్టు. తర్వాత స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, పింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులు కవిదేయులు. వృద్ధాశ్రమాలు అందుకే వచ్చేసాయి. తల్లి బరువు, తండ్రి బరువు. వీళ్ళ కోసం ఏం పెట్టారంటే వృద్ధాశ్రమం పెట్టొచ్చంటాయా? వృద్ధాశ్రమం చెప్పండియా భక్తులారా, అక్కడ కూర్చున్నారు మీరు. ప్రశ్నిస్తున్నాను వాళ్ళని. వృద్ధాశ్రమాలు రావచ్చా సమాజంలోకి? నువ్వేం చేసేవారు? పడక కొడుకు ఏమైపోయాడు? చచ్చిపోయాడా? తల్లిని తండ్రిని ఎక్కడ పంపించారు? వృద్ధాశ్రమాలకి. మీ మధ్యలో ఉండకూడదు వాళ్ళు, అక్కడ పంపించేయండి. ఏమన్నాడు వాళ్ళని? తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగమే లేదు వాళ్ళ దగ్గర, అతి దేశులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. మంచి వాళ్ళని కూడా ద్వేషిస్తుంటారు వాళ్ళు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు అయి ఉందురు. వీళ్ళంతా మన దేశంలో ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? గల్లీ రౌడీ సినిమా పేరు. అంటే గల్లీ రౌడీ అంటే గల్లీ ఒక రౌడీ ఉండాలని. వారం బోకు. అసలే బోకులు అయిపోయారు ఇప్పటికే చాలా మంది. ఇంకా వీళ్ళు ఏదో ఉద్దరీటాయి సినిమా అంటది. ఏంటది?
పోరంబోకు, తర్వాత ఇంకోటి పోకిరి, తర్వాత ఇంకోటి ఇడియట్. శృంగార సినిమాలు అరికెట్టేవాళ్ళు లేడా మీ దగ్గర? ఆ గట్స్ ఉన్నవాళ్ళు లేడా? తెర మీద ఏం పడుతుంది అక్కడ? శృంగారం, విచ్చలవిడి శృంగారం. పిల్ల పాపలతో బలి చూడొచ్చే. అడాల్ట్ సర్టిఫికేట్, యూ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్, ఎవడెవరు చూడవద్దండి? శృంగారంతో కూడిన సినిమాలు ఏంటో పిల్లలు చూడకూడదు, శృంగారంతో ఉన్న సినిమాలు పెద్దోళ్ళు చూడొచ్చు. భలే భలే, మనం పర్మిషన్ ఇచ్చేవచ్చు దానికి. ఆ పర్మిషన్ ఇచ్చే సంస్థ పేరేంటండి? సినిమాలకు పర్మిషన్ ఇస్తాడు చూసారా? సెన్సార్ బోర్డు. సెన్సార్ బోర్డు పని ఏంటి? సమాజానికి, సంఘానికి ఏదైనా తప్పుగా అనిపిస్తే దాన్ని ఏం చేయవాడు? కట్ చేయటానికి నీకు అధికారం ఇచ్చాడు సెన్సార్ బోర్డు. సెన్సార్ బోర్డుని తప్పించుకొని తెరకెలా వచ్చింది ఇది? సెన్సార్ బోర్డుని ఓవర్టేక్ చేసి థియేటర్ లోకి, స్క్రీన్ మీదకి ఈ పిక్చర్ ఎందుకు వచ్చింది, ఎలాగొచ్చింది, దీన్ని ఎవరు పంపించారు? ఎస్, ఐ ఆస్క్ యు, సెన్సార్ బోర్డ్. అది చూస్తున్నాడు నీ పిల్లాడెళ్ళి, అది చూస్తున్నాడు నీ పిల్లెళ్ళి, చక్కగా ఇంటికి వస్తున్నారు. ఏం చేస్తున్నారు తెలుసా? సినిమా పక్కీలో శృంగారం, సినిమా పక్కీలో దోపిడీ, సినిమా పక్కీలో వాడు శాతం పిండాకుడు. బాగుపడుతుందా ప్రపంచం? బాగుపడుతుంది. ఇక ఎవరెవరు ఎలాంటి వాళ్ళు వచ్చేస్తారు చూసారు? ఎన్ని రకాలు? దాదాపు 10 నుంచి 12 మంది, 12 రకాల మెంటాలిటీ కలిగిన వాళ్ళంట. అంత్యకాలములలో అపాయకరమైన దినములు వచ్చును. ఎలా తయారైపోతారు తెలుసా మనుషులు? దేవుని కంటే సుఖానుభవము. దేవుడు ఏ సుఖం పొందుతున్నాడో అంతకంటే ఎక్కువ సుఖం నేను పొందాలి అనే మనసు కలిగినటువంటి మహనీయులు పుడతారండి, ఉంటారండి. ఈ భూమి మీద ఉన్నారా లేదా? దీనికి వెళ్ళటానికి 200 కోట్లు పెట్టి దొడ్డి కట్టాడు ఒకడు. ఎవరు తెలుసు మీకు? చెప్పను లేదు నాయన, సద్దాం హుస్సేన్. గాలి జనార్దన్ రెడ్డి గారు కూడా పాపం చాలా కష్టపడ్డాడు. 2 ఇడ్లీ తింటాకి బళ్ళారి నుంచి బెంగళూరు వచ్చాడంట. 2 ఇడ్లీ తింటాకే, 2 ఇడ్లీ ఎంత అంటే ఎంతసేపు తింటాడు? హెలికాప్టర్ వేసుకొని బళ్ళారి నుంచి బెంగళూరు, 2 ఇడ్లీ తిని మళ్ళా బెంగళూరు నుంచి బళ్ళారి వెళ్ళిపోయాడు. దేవుని కంటే సుఖానుభవము. గాలి జనార్దన్ రెడ్డి అక్కడే కాదు, బంగారపు బాత్రూంలో ఎరుగుతున్నాడు ఒకడు, దొడ్డికి వెళ్తున్నాడు అక్కడికి, బంగారపు పళ్ళెం. పేదవాడికి కనిపించటంలా ఏం సుఖం? నువ్వు ఆ దేశాన్ని ప్రేమిస్తున్నావు, మేము దేశద్రోహులు, మా నువ్వు రా దేశద్రోహి. ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేస్తే మన దేశానికి ఎంత డబ్బు మిగిలిపోతే తెలుసా? దాక్కుంటున్నారు. ఏమేమో దొంగ లెక్కలు చూపించేస్తారు, డబ్బు విపరీతంగా సంపాదించుకుంటారు. ఒకటి చేతిలోకి మనీ అంతా వెళ్ళిపోయింది. మనీ కరప్షన్. ఎవరిది డబ్బంతా? ఎవరిదండి? ప్రతి పౌరుడిది. ఏదిది? ఎక్కడుంది డబ్బు? స్విట్జర్లాండ్, స్విస్ బ్యాంకులో ఎందుకు పెట్టావు నువ్వు? అందులో నా రూపాయి కూడా ఉంది తెలుసా మీకు? మనం కట్టిన ట్యాక్సులు అడ్డగోలుగా సంపాదించేస్తున్నారు. ఈ దేశపు ధనాన్ని మరో దేశానికి తరలించేస్తున్నారు. అక్కడిక్కడే పాడబడుతున్నారు. దేశమును ప్రేమించమన్నా మా దేశాన్ని మేము ప్రేమిస్తున్నాం. ఏం మాటది? సరే, చేయాల్సింది మొత్తం చేశారు. ఇల్లు తగలబడిపోతుంటే ఒక ఆయన వీడియోలో వాయించాడు. ఏంటి ఆయన? నీరో చక్రవర్తి. పట్టణం అంతా తగలబడిపోతుందంట. ఏం చేశాడట? పట్టణం తగలబడిపోతుంటే పైరిందని పిలిపించి ఆడతారు. అంతే కదా? వీడియోలో ఎందుకు వాయిస్తున్నాడు? అట్టుందో చరిత్ర. అంతా పాడైపోతుంటే మీరేం పాటలు పాడుతున్నారు అక్కడ? ధర్మ రక్షణ, ధర్మ పోరాటం. ఓ మాటలు పాటలు దాటిరా నాయన. చేతలకి చేతలయ్యి ఏం కాపాడుతున్న ధర్మం? ఏం చేస్తున్నారు మీరు? యేసు ప్రభుని అంటారా? పనికిరారు మీరు. యేసు ప్రభుని అంటాక అసలు మీ దగ్గర గట్స్ లేవు, అసలు క్వాలిటీస్ లేవు మీ దగ్గర. నాన్ సెన్స్ అంతే మీరంతా కూడా. వీటన్నిటిని చూడండి, పుచ్చిపోయి కూర్చుంది దేశం. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం. విదేశీ వస్తువులు వద్దు, విదేశీ ఏం వద్దు, కానీ విదేశీ దేవుడు మాత్రం అక్కర్లేదు. కొన్ని సంవత్సరాల క్రితమే ప్రపంచం అంతా ప్రపంచీకరణ అయిపోయింది. అంటే ఏంటి తెలుసా ప్రపంచీకరణ అంటే? అన్ని చోట్ల ఏ వస్తువు ఏ దేశానికైనా వెళ్ళిపోవచ్చు, ఏ దేశమైనా ఎవరైనా వెళ్ళిపోవచ్చు. దేశాలు ఏమంటే దేశాలు మనం ఏ దేశానికి వెళ్ళిపోవచ్చు. ఆ దేశం వస్తువు మనం తెచ్చుకోవచ్చు, మన దేశం వస్తువు అక్కడికి వెళ్ళిపోవచ్చు. అక్కడ మనం చదువుకోవచ్చు, వాళ్ళు ఇక్కడ చదువుకోవచ్చు. ప్రపంచీకరణ అయిపోయింది. పిచ్చోళ్ళారా,
ఆ దేశం ఈ దేశం లేదు. ఇప్పుడు అన్ని దేశాలలో అందరూ చక్కగా మనం బ్రతుకుతామని రాసుకున్నారు. ప్రపంచీకరణ అంటారు దేనే. ఈ దేశం వస్తువు మాకు కావాలి, మా దేశం వస్తువు మీకు కావాలి. మరి మీ దేశపు దేవుడు మాకొద్దు, మా దేశపు దేవుడు మీకొద్దా? దేవుడికి దేశాలకి లింక్ పెట్టకూడదు. బైబిల్ ఒప్పుకోద్దాన్ని. ఈ ప్రపంచం అంతటికి ఒకే ఒక్క దేవుడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భూభాగం అంతా ఆయందే. తెలుసండి? ఒకే ఒక్కడు, మొత్తం ఆయందే. ఆయన చెప్పినట్టే మనం ఇక్కడ నడుచుకోవాలి. అందుకే ఇలా మాట్లాడుతుంటారు చాలా మంది. అర్థ జ్ఞానం లేదు వాడు. బెదిరించటం, ఆ మతం ఈ మతం, వీళ్ళందరూ భారతలు వేసేయాలి, వీళ్ళందరినీ దేశాల నుంచి బయటికి పంపించేయాలి. మరి నువ్వేం చేసావు చెప్పంటున్నా నేను. నువ్వేం చేసావు? మేము వెళ్ళిపోతాం, ఈ దేశం వదిలి మేము వెళ్ళిపోతాం. ఈ దేశానికి నువ్వు చేసిన మేలేంటి అడుగుతున్నా నేను. చేసావు మేలు? చేసాడండి? చేయడు. చేసేవాళ్ళని చేయలేడు. అమ్మ పెట్టదు, అడుగుతుంది దేవుడు. ఎంత ఘోరం ఇది. నువ్వు వైద్యం చేయలేవు, చేసేవాళ్ళని కూడా చేయలేవు నువ్వు. ఎన్నో చారిటీస్ ఉన్నాయి వాడ. ఎంతో మంది అండి అనాథ పిల్లలను చూస్తున్నారు. మీకు తెలుసో లేదో, మన ఊళ్ళో ఉంది తాడపల్లి చివరిలో చాలా మంది ముస్లింలు అక్కడ ఉన్నారు. వాళ్ళు భోజనం పెడుతున్నారు. ఎంత ఖర్చు అవుతున్నాడు? వాళ్ళ వైద్యం చేస్తున్నారు, వాళ్ళకి మందులు ఇస్తున్నారు, వాళ్ళకి బట్టలు ఇస్తున్నారు. నువ్వు తన్ని తగలేస్తే అక్కడ ఉండారు. వాళ్ళందరూ సేవ చేసే సేవ నిరతి కలిగిన వాడు క్రైస్తవులు. ఉండటం మేలు కదా, వాళ్ళు ఉండటం మంచిది కదా, వాళ్ళు వెళ్ళిపోవాలా? మరి ఇదేంటి అడుగుతున్నాను నేను. ఈ దేశ పౌరుడికి అడుగుతున్నాను, యాజ్ ఏ ఇండియన్ సిటిజన్ అడుగుతున్నాను నేను. నాకు సమాధానం చెప్పాలి. దేశంలో ఇవి జరుగుతున్న వాటిని మీరు కట్టడి చేయలేకపోతున్నారు. అది మీ వల్ల అవటం లేదు. అది అవ్వాలంటే ఆ మనిషి మనసును మార్చాలి. అదే ఆయుధం. అదే బైబిల్లో యేసుక్రీస్తు మాట. వ్యభిచారంతో పట్టబడ్డ స్త్రీని ఒకే ఒక్క మాట ఏమన్నాడు తెలుసా? ఇక నువ్వు ఆ పాపము చేయకుము. చేసిందనుకుంటున్నారా? తర్వాత యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది. యేసుక్రీస్తు భూస్థాపన వ్యక్తం చేసింది. ఏంటో తెలుసా? ఎంత కష్టపడి కొనుక్కుందో అత్తరు తీసుకొని యేసుక్రీస్తు పాదాల వరకు పూసేసింది. యేసుక్రీస్తు అంటే ఏంటో ఆమెకు అర్థమైపోయింది. ఈయన లోక రక్షకుడు, మా కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడని శిష్యులకు తెలియంది. ఆమె చెప్పింది ఏంటో తెలుసా? నా భూస్థాపన నిమిత్తము ఈమె చేసింది చాలా మంచి పని. నా మాట ఏమో అర్థమైంది. మరలా నువ్వు చెయ్యకుము. చేయలేదు కామే. అది దేవుడు అంటే. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా ఎవరిని పడతాడు ఆట ఆడేసుకోమని చెప్పడు దేవుడు. దేవుడి చేతిలో మనం అందరం ఉన్నాం. అది గుర్తు పెట్టుకొని బ్రతకాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఏదైనా కానీ ఈ జీవితాన్ని ఎలా పడితే అలా వాడటానికి కాదు. దేవుడు మనకి ఇదే ఆనిచ్చింది. దేశం సంస్కరింపబడాలంటే, దేశం బాగుండాలంటే దేవుని బోధలు చాలా అవసరం. గర్భాసి అయిపోయిన వాళ్ళు మీరు అర్జెంటుగా దేవుని దగ్గర రావాలి. మీరు చాలా తప్పు చేశారు దేవుని దృష్టిలో. మనల్ని ఇనపపాతాల కింద తొక్కేశారు. ముందు చెప్పా కదా, నా స్థితి చెప్పాను 40 సంవత్సరాల క్రితం. నేను బ్రతికిన స్థితి చెప్పాను. కొంతమంది పెద్దవాళ్ళు అనబడిన వాళ్ళు మమ్మల్ని ఆ కాళ్ళ కింద నలిపేశారు. ఆ ధర్మం అని మీరు చెప్తున్నారు కదా, మరి ప్రజలందరికీ పంచొచ్చు కదండి పుస్తకాలు. చక్కగా అబ్బాయి మన బాగుంది, మన ధర్మం బాగుంది అని చక్కగా తెలుగులో పెట్టండి. వేరే భాషలో కిలికిలి భాషలో పెట్టమాకండి. దాన్ని కిలికిలి భాషలో పెట్టి ఎవరికి అర్థమవుతుంది? సంస్కృతం ఎంతమంది చదువుతారండి దాన్ని? చదువుతాడు ఆయనే పెద్దోడు. మరి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి సంస్కృతం అర్థమైందా? నీతి మాకు అర్థమయ్యేటట్టుగా తెలుగు భాషలో తీసుకొచ్చి మాకు నీ పుస్తకాలన్నీ ఇవ్వు, మేము దాన్ని చక్కగా చదువుతాం. ఎస్, వేదికగా చెప్తున్నాను. మీ ధర్మం చక్కగా తెలుగులో అర్థవంతంగా రాసి తెలుగు పండితులు కూర్చోబెట్టి మాకు ఫ్రీగా ఇవ్వు. దేశంలో ఉన్న ప్రజలందరికీ ఫ్రీగా పంచు. అప్పుడు నిజం ఏంటో తెలుసుకుంటారు, అబద్ధం ఏంటో తెలుసుకుంటారు. ప్రజలందరూ బాగుపడటం నీకు ఇష్టం లేదా? మా దగ్గర ఈ కొంటగా డబ్బులు లేవు కనుక వాళ్ళని అడుగుతున్నా నేను, ఫ్రీగా చక్కగా మా ఇంటికి వచ్చేవాడి కూర్చోబెట్టి నీకు టీ ఇచ్చి నీ పుస్తకాలు నేను తీసుకుంటా. అందులో ఏముందో రోజు చదువుతాను నేను.
కానీ నువ్వు కిలికిలి భాషలో తెస్తే కుదరదు. ఏ భాషలో తేవాలి? అచ్చ తెలుగు. మన ఆంధ్ర తెలంగాణ అచ్చ తెలుగు కదా, అచ్చ తెలుగులో అచ్చు వేసి అందులో ఉన్న భావాలు దాచేయకోకుండా పుస్తకాలను చక్కగా నా ఇంటికి తీసుకురా. మీరు ఎవరు వచ్చినా పర్వాలేదు, నా గేట్లు తెరిచే ఉంటాయి, మీ దగ్గర చక్కగా తీసుకుంటాను. రోజు బైబిల్ చదువుతాను, మీ పుస్తకాలు కూడా నేను చదువుతాను. మంచి ఉంటే ఆస్వాదిస్తాను, చెడుంటే ప్రక్కన ఇవ్వగలవా? పంచకపోతే నాకు చెప్పు, నేను పంచుతాను. ఏం కావాలి? నువ్వు ఇవ్వలేకపోతే నీ దేశాన్ని ప్రేమిస్తున్నావు కదా, నువ్వు మేము దేశద్రోహులు కదా, మరి నీ దేశాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు నీ ధర్మానికి సంబంధించిన పుస్తకాలు చాలా రేటు ఉంటాయి, అవన్నీ తీసుకొచ్చి నీ ప్రజలకు ఇవ్వు. వాళ్ళు చదువుతారు, మాకు కూడా ఇవ్వు, మేము చదువుతాం, అందులో ఏముందో తెలుసుకుంటాం. కిలికిలి భాషలో కాదు నువ్వు ఇవ్వాల్సింది, అచ్చ తెలుగులో ఇవ్వాలి. తర్జుమా చేసి నీ పుస్తకాల్లో ఏముందో నాకు చెప్పు, నేను నేర్చుకుంటాను, అందులో మంచి ఉంటే. ఇట్స్ మై ఛాలెంజ్. ఓకేనా? దేశాన్ని నువ్వు కాదు ప్రేమిస్తుంది, దేశం అంటే ఏంటో నీకు తెలియదు, ఎల్లలు కాదు అదండి. ఈస్ట్ వెస్ట్ ఏమండి, ఇంకేమంటారు? 4 దిక్కులు ఉన్నాయి కదా, సౌత్ నార్త్ కాదు దేశం ఎల్లలు. దేశం అంటే ఈ భూభాగంలో ఉన్న మనుషులు, ఈ భూభాగంలో ఉన్న మనుషుల్ని ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళు దేశాన్ని ప్రేమిస్తున్న వాళ్ళు, ఎవరు ద్వేషిస్తున్నారో, ఎవరు దోచుకుంటున్నారో వాళ్ళు దేశ ద్రోహులు. చెప్పండి, ఇప్పుడు భారతదేశంలో రేషియో ప్రకారంగా దోచుకునే ద్రోహులు ఎంతమంది ఉన్నారు ఈ భారతదేశంలో? చెప్పండి. ఉన్నారు లేరండి? ఆఫ్టర్ ఆల్ ద్రాక్షకాయలు కొనుక్కుంటాకి వెళ్తాడు, ఏం దోచుకుంటున్నాడు తెలుసా మీకు? 100 గ్రాములు దోచుకుంటున్నాడు కిలోకి. అంతకాలం క్రితం రేషన్ షాపుల్లోకి వెళ్ళేవాళ్ళం మేము, రేషన్ అక్కడ తీసుకునేవాళ్ళం కదా, రేషన్ డిపోలో వేసి చెయ్యి 2 సార్లు దోచేవాడు. చూసారా మీరు ఇప్పుడు? 2 సార్లు. ఏంటయ్యా అంటే వింతే, దేశం దోచుకుంటున్నావు నువ్వు, దేశాన్ని కొల్లబొడి చేస్తున్నావు నువ్వు. అధికారులు అంతా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఆ లిస్టులోకి వెళ్ళిపోయారు. అందుకని నన్ను ఈ దేశం నుంచి వెళ్ళిపోమంటున్నా నువ్వు ఆ దేశంలో డబ్బులు తీసుకొచ్చి పేదవాడికి పెట్టు, వాళ్ళకి మెరుగైన వైద్యం చేయి, వారి పిల్లలు నీ పిల్లలు సమానంగా ఉండేటట్టు చూడు. నీకు డబ్బు ఎక్కువేంటి, నాకు డబ్బు తక్కువేంటి? దేంట్లో తక్కువ నేను? ఐఎమ్ ఇండియన్. ఏది డబ్బు? నేను పూరి గుడిసెల్లో ఉంటావేంటి, నువ్వు మేడల్లో ఉంటావేంటి? దిగు కిందకి, నన్ను కూడా తీసుకెళ్ళి అక్కడికి, నీతో పాటు సహపంచి భోజనం నాకు పెట్టు. నా తల్లి ఆ రోజున అన్నం లేక అలమటిస్తుంటే పాచిపోయిన అన్నం పెట్టావు నాకు. ఆ ఊరికి కర్ణం గారు, ఆయన బ్రాహ్మణ కుటుంబం. సరే, బతుకులు బయటికి రావాలి, నువ్వు దాచుకుంటే కుదరదు. ఎవడు ఈ దేశంలో ఉండటానికి అర్హుడో తేల్చాలి మీరు. ఎవడు ఇక్కడ ఉండే అర్హుడు ఎవడో? దేశాన్ని ప్రేమించేవాడా, దేశాన్ని దోచుకునేవాడా? చెప్పండి. ఇప్పుడు ఎంతమంది వెళ్ళాలి ఈ దేశం నుంచి? ఎంతమంది వెళ్ళాలండి? చెప్పండి, ఎంతమంది వెళ్ళాలో? మైనారిటీ ఉండాలి. దేవుణ్ణి ప్రేమించేవాడు ఉండాలయ్యా, దేశాన్ని ప్రేమించేవాడు, మనుషుల్ని ప్రేమించేవాడు ఉండాలయ్యా. అవలక్షణాలు లేనోడయ్యా దేశంలో ఉండాల్సింది. దొంగ కాదు దేశంలో ఉండాల్సింది, దొర ఉండాలి, నీతిమంతుడు ఉండాలి. తేల్చండి మీరు. ఇప్పుడు ఎవరుండాలో తేల్చండి. ఇంత ధారావాహిగా వెళతానే ఉంటది. మీరు అన్న ప్రతి మాటకు కౌంటర్గా నేను మాట్లాడతాను. ఎవరుండాలో తేల్చాలి. మేధావి వరకు ఎవరుండాలి ఈ దేశంలో? దేశాన్ని ప్రేమిస్తున్నవారు, ప్రతిజ్ఞకు న్యాయం చేసేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? వేళలో లెక్క పెట్టేవచ్చు. లక్షలు కోట్ల మంది దోచుకుంటున్నారు ఈ ప్రపంచాన్ని, మనుషుల్ని అడ్డగోలుగా చంపేస్తున్నారు. అలాంటి వాడు దేశాన్ని ప్రేమించేవాళ్ళ? శాంతియుతంగా వాళ్ళు మాట్లాడే వాళ్ళు చెప్పుకుంటూ దేవుని మాటలు చెప్పి వాళ్ళని దేవుని వైపుకు నడిపిస్తున్న వాళ్ళు దేశద్రోహులా? దారి ఖర్చు కొట్టేవాడు దేశాన్ని ప్రేమించేవాడా? ఎవడి మన బంగారు చేసేవాడు దేవుని ప్రేమించేవాడా? వీళ్ళంతా దేశాన్ని ప్రేమించేవాళ్ళ? శాంతిని కోరుకున్నాడు దేశ ద్రోహ. తిమోతికి రాసిన మొదటి పత్రిక ముగించుకుని అయిపోయింది. 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం ఏముందో చూడండి అక్కడ. సంతుష్టి సహితమైన దైవ భక్తి. అది మనిషికి లాభం ఏంటో తెలుసా? సంతుష్టి సహితమైన దైవ భక్తి మనకు లాభసాటి అన్నాడు. తర్వాత ఏమన్నాడు? మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ. ఇప్పుడు నేను ఈ కోటేసుకున్నాను, చచ్చిపోయాను అనుకోండి, దీన్ని పీకాపులు పడేస్తాను. అంతేనా? ఏం ఉంచవు.
ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు. ఏమీ తీసుకుని మనం వెళ్ళలేం కదా. కాగా అన్న వస్త్రములు కలవారై ఉండి వాటితో ఎంత సమసమాజ స్థాపన రాయబడిన చూడండి బైబిల్లో. అన్న వస్త్రాలతో ఉంటే భారతదేశంలో ఆకలి కేకలు ఉండవు. సంతృష్టి సహితమైన భక్తి చేయగలిగితే నీకు లాభము. ఇంకా కంటిన్యూ చేయండి. ధనపింతులకు అపేక్షించువారు శోధనలో ఉరిలో అవివేకయుక్తములకు హానికరములనైన అనేక దురాశల్లో పడుదురు. దేవుని మాట జరుగుతుందా లేదా? జరుగుతుందండి. ఇంకో మాట 4వ అధ్యాయం అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం చూడండి. 4వ అధ్యాయం 32వ వచనం. అపోస్తుల విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయు కలవారై ఉండి ఎవడును కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియు కాక అపోస్తులు యేసుక్రీస్తు శిష్యులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా దీంతో ప్రారంభమైంది యేసుక్రీస్తు విప్లవం. 34వ వచనం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చింది. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది చేయగలవా ఈ దేశంలో? నువ్వు బైబిల్లో చేసి చూపించారు. మేము చేసి చూపిస్తాం. చేయగలవా? ఈ దేశం కోసం అంటున్నావు కదా. దేశంలో బడా మిలినీర్స్ డబ్బులని తీసుకొచ్చి భూములని తీసుకొచ్చి అందరికి నువ్వు పంచగలవా? బైబిల్లో చేసి చూపించారు కనుక ఈ విప్లవం రగిలింది, ప్రజలను ఆకర్షించింది, నన్ను ఆకర్షించింది. యేసు ప్రేమండి, యేసు మాట్లాడివి, బైబిల్ మాట్లాడివి, వీటిని మీరు వక్రీకరిస్తున్నారు. మీరు అందరికి ఏమి తక్కువ కాలేదంట. భూములు ఇండ్లు ఏం చేశారు? తీసుకొచ్చి అపోస్తుల పాదములు పెట్టి మనందరం సమానంగా బ్రతకాలి, ఎవరు ఆకలి చావులు చావకూడదు, అందరూ సమానంగా ఉంచుకొని దేవుణ్ణి మనం మహిమపరచాలి. అందుకు విశ్వవ్యాప్తమైంది క్రైస్తవ్యం. అందుకు ఆకర్షించింది ప్రపంచాన్ని. ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎవరంటే క్రైస్తవులు ఎందుకు వెళ్ళారో తెలుసా? ఈ సిద్ధాంతాలు మనల్ని బాగు చేస్తాయని. అదే నేను నమ్మాను. నా దేశాన్ని గౌరవిస్తాను, నా దేశాన్ని నేను ప్రేమిస్తాను. రాజ్యాంగం అంటే నాకు మక్కువ, చట్టం అంటే నాకు చాలా ప్రేమ. మంచి చట్టాలు ఉన్నాయి మన దేశంలో, కానీ వాటిని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. చాలా మంది చట్టాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. ఏమంటే పేదవాడికి చట్టం సరిగ్గా వెళ్ళటం లేదు, న్యాయం జరగటం లేదు. అది చాలా మంది పెద్దోడి దగ్గర ఉండిపోతుంది. గొప్పవారు, మహనీయులైన వాళ్ళు, తెలివైన వాళ్ళు, ఇంటలెక్చువల్స్ అనే వాళ్ళు, అధికారులు అంతా ఏం చేయాలి తెలుసా? అసలు ఈ మూలం ఏంటో కనుక్కోవాలి. గ్రంథంలో ఏ రాయమని చదవండి మీరు. ఇదిగో నేను చదివినిపించాను. అందరికి తక్కువ ఏది లేకుండా పోయిందంట. అందరూ సమిష్టిగా పంచుకున్నారు. ఎవరిని విశ్వసించారు వీళ్ళు? యేసుక్రీస్తుని విశ్వసిస్తేనే వచ్చింది ఇది. తెలుసా? ఇలాంటి ప్రపంచం మంచిది కదా, ఇలాంటి సమాజం మంచిది కదా. విచ్చనమైన శక్తులు ఉండాలి ఈ ప్రపంచంలో. తన ప్రేమను పంచి అందరికి పంచి పెట్టాడండి. ₹1 కూడా తీసుకెళ్ళి యేసు ప్రభు వారు, ₹1. ఆఖరికి తన శరీరం తూట్లు పొడిచేసిన ఏమన్నాడు? మీరేం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు. చంపేస్తున్నాడు పాత నిబంధనలు అన్నవాడు. మరి ఇక్కడికి వచ్చాక ఈ మాట్లాడేంటి? పాత నిబంధనలు ఏం చెప్పారు? అమాలేకులు చంపేశాడట, ఫిలిస్తీన్లు చంపేశాడట, భార్యలు చేర్చేశాడట అని పాత నిబంధనలు ఉంది. అది ఎందుకు ఉంది, ఎవరికి ఉంది, ఎప్పుడు ఉంది, ఎప్పటి వరకు ఉంది ఆలోచించవా? మరి శిలువ మీద ఎక్కించి కొట్టి మేకులు కొట్టేసి నానా బాధలు పెడుతుంటే క్షమించాడేంటి? ఏమంటే తేడా కనపడుతుందా? పాత నిబంధన చట్టం ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది. కొత్త నిబంధన సరికి ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఈ తేడాన్ని గమనించకపోతే బైబిల్ ఎవ్వరికి అర్థం కాదు. ప్రేమ దేవుడు ఆలోచించండి. ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఇన్ని మనం చూస్తున్నాం, సమాజంలో అర్థంలాగా పెడుతున్నాం బైబిల్ని. ఏం జరుగుతుంది? సమాజం ఈ రోజు ప్రభుత్వాల చేతుల్లో కూడా లేదు, వెళ్ళిపోయింది దాటి. ఎవరు కట్టడయ్యే పరిస్థితులు లేరు.
ఒక్కడినైనా కొంతమందినైనా దేవుళ్ళలోకి మార్చాలనే మా ప్రయత్నం. అంతకంటే వేరే ఏం కాదు. మాకే కోట్లు లాభం వస్తాయని కాదు, కష్టపడి పని చేసుకుంటున్నాను. అంత మాత్రాన దేశద్రోహులు మేము కాదు. మీరు ఎంతో బాధ పెడితే ఆ మాట అన్నాడు ఒక ఆయన. ఎవరో మీరు చాలా బాధ పెట్టారు, మేము పడుతున్నాం, హింసలు పడుతున్నాం, మేము మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు. మా పక్కన కూర్చోవాలంటే బస్సులో కూర్చోడానికి ఇష్టపడలా, రైల్లో కూర్చోవాలంటే ఇష్టపడలా, మమ్మల్ని వాళ్ళ ఇళ్ళ ముందుకి రానిట్లా. ఈ రోజు కూడా మా వాసన పడదా, మా గాలి పడదా, మేమంటే మీకు ఇష్టం లేదా? ఇన్ని తారతమ్యాలు, ఇన్ని భేష్యాలు మీ మధ్యలో పెట్టుకొని మనుషుల్ని ప్రేమించలేని తత్వం కలిగిన మనుషులు ఈ దేశంలో ఉంటూ మనుషులు ప్రేమిస్తున్న వాళ్ళని బయటికి వెళ్ళిపోమంటానికి మీ మనసు ఎలా వచ్చింది అసలు? మదర్ తెరీసా లాంటి తల్లులు ఉన్నారు తెలుసా మీకు? ప్రాణత్యాగం చేయగలిగిన ఉన్నాడు క్రైస్తవులను. ఏమి రూపాయి కూడా సంపాదించుకోకుండా బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఎక్కడో ఉన్నారు, ఒకటేరా. వాళ్ళు సరి చేసుకోవాలి వీళ్ళంతా కూడా. అందుకే ఈ దేశంలో బ్రతికే హక్కు మనకుంది. మరి ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు పంపించాలి అనుకుంటే, ఇప్పటి వరకు నా ప్రసంగంలో చెప్పా కదా, ఎవరిని పంపించాలో తెలుసా? ఈ దేశాన్ని దోచుకుంటున్న వాడిని పంపించాలి. ఆ పనిలో మీరు ఉండండి. మేము మా పనిలో ఉంటాం. దేవుని కోసం బ్రతుకుతాం. దేవుని కోసం చాలా మంచి మాటలు చెప్పి సన్మార్గంలో మేము నడిపిస్తాం. రాబోయే రోజుల్లో మీరు అంటున్నారు కదా, వీళ్ళందరూ ఇట్లా నమ్ముకున్నారని, ఒక్కొక్కరు తమ జీవిత చరిత్ర చెప్తారు మీకు. వాళ్ళు ఎందుకు నమ్ముకున్నారో వాళ్ళు చెప్తారు, విందురుగా. ఓకేనండి? ఈ రోజుతో మరి ఈ ఎపిసోడ్ ముగిసింది. వచ్చే ఆదివారం మరొక ఎపిసోడ్ తో మనం కలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు ప్రకటించే అవకాశం, మీ ఆలోచన, మీ యొక్క ప్రణాళిక భూమి మీద ఉన్న మనుషులకు తెలియక పొరబడుతూ బైబుల్ని ద్వేషిస్తున్నటువంటి మనుషులు ఉన్నారు. మేము ఇప్పటికీ వాళ్ళని ప్రేమిస్తున్నాం. వారు మాకేమి శత్రువులు కాదు. ఎందుకో వారే మమ్మల్ని శత్రువులుగా చూస్తూ శత్రుత్వాన్ని పెంచుకుంటారు. మీ వాక్యాన్ని అర్థం చేసుకోలేక, మీ మంచితనాన్ని, మిమ్మల్ని బట్టి మంచిగా బ్రతుకుతున్న వారు వారి మధ్యలో ఉండకుండా ఉండాలని మరి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. భూరాజులంతా కూడి మీ మీదకి తిరగబడుతున్నారని మీరు రాసినట్టు అనేక మంది తిరగబడుతున్నారు. ఆ దేశాన్ని కాపాడు. దేశ ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలని మీ ఆశ. ఈరోజు మాట్లాడిన ప్రతి మాటలో తండ్రి మీకేదైనా తప్పుగా ఉంది నన్ను క్షమించండి. నేను మాట్లాడిన మాటలు మీకు మహిమకరంగా ఉండటానికే నేను మీ కుమారుడు నాకు తోడుగా ఇచ్చారు, మాట్లాడించారు. విన్న మీ బిడ్డలు కూడా మరి అసలు విషయం ఏదో తెలుసుకునే అవకాశం మీకు కలిగించినందుకు ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి కారకులేదు మీకు మరొకసారి యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్.